ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు నిరాశ కలిగిస్తుంది. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవని చెప్పవచ్చు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు, ఇబ్బందులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగి బాగా ఇబ్బంది కలిగిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. సినీ కళాకారులకు మరింత శ్రమ తప్పదు. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా వీరికి ఒత్తిళ్లు, ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. రాబడి కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు కష్టసాధ్యమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు కొంత నిరాశ చెందుతారు. విద్యార్థులకు ఆలోచనలు ఏవి కూడా అంతగా కలిసి రావు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం కూడా ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. 2-3 విధాలుగా వీరికి ధనలాభ సూచనలు. సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. బంధువులతోటి వీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో గత కొంతకాలంగా ఉన్న చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహపూరితంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. మీన రాశి వారికి ఒక సమాచారం ఏదైతే అంతుందో అది ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు వినోదాల్లో కూడా మీన రాశి వారు పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సహాయం కూడా అందుతుంది. ధార్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.